ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇదిగో ఎన్ని రోజులకి వీడియో చేయవలసి వచ్చింది. ఈ 2 రోజులకి చేస్తున్నాను. నాకు ఖాళీ లేక తర్వాత చేయడానికి తీరిక లేక వీడియో కూడా చేయట్లేదు. ఈరోజు ఎలాగ తీస్తున్నాం కదా, ప్రేక్షకులకి ఇలా ఈ విధంగా తీయడం తెలిసే ఉంటుంది. కానీ కూడా నేను కూడా చేసి చూపిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇవాళ వీడియో తీయడం చేస్తున్నాను. ఈరోజు ఇందులో మా పాలమేగడ అంతా వేసేసి కొద్దిగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఇది ఇలాగ ఒక అరగంట తిప్పితే మనకి వెన్న తయారైపోద్ది. ఇది మూడోసారి, ఇది 3 గరిటెలు అనమాట. ఇది 3 గరిటెలు వెన్న అయ్యింది. దీన్ని మనం 2 సార్లు వాష్ చేసుకొని కడిగేసుకుంటే మనకి మంచి అది నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సినప్పుడు నెయ్యి కాసేసుకోవచ్చు. ఇది నేను స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసింది. ఇది పోసుగా నెయ్యి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంటాను. ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు పోసుగా నెయ్యి చక్కగా ఉంటుంది కనుక అందరూ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా నేను గేదె పాలు తెచ్చి నేను తోడపెట్టి నేను వెన్న చేస్తూ ఉంటాను. అలాగే దీంట్లోని మనం ఇది మిక్సీలో చేయడం ద్వారా అందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. మిక్సీ వేయకుండా ఇలా చేసామనుకోండి, ఇందులో ఉన్న మినరల్స్ అవన్నీ కూడా ఏమీ పోవు, చక్కగా ఉంటాయి. మనం కష్టం అనిపించదు. మనం అన్ని పనులు కూడా చేసుకుంటూ ఇలాగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా రోజులైపోయింది నేను వీడియో చేసి. ప్లీజ్ నా వీడియోలు చాలా తక్కువగా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ ఇచ్చి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఇంకా వీడియోలు చేయాలి, కొంచెం టైం పడుతుంది, చేస్తాను. అందరికీ లైవ్లో వస్తాను. కొంచెం మధ్యలో నాకు వేరే పనులు ఉండడం వల్ల దాని గురించి నేను ఏమీ వీడియోలు చేయలేకపోతున్నాను. నేను చేయవలసినవి చాలా ఉన్నాయి, అన్నీ చేస్తాను. తర్వాత నాకు కెమెరా అయ్యి లేవు, చేసేవాళ్ళు కూడా లేరు. అందుకని నేను వీడియోస్ టైంకి చేయలేకపోతున్నాను. ఇదిగో చూసారా, ఇది ఇలా తీసేసి ఇందులో మజ్జిగ అంతా వాడేసి ఇలా తీసేసుకుంటే 3 గరిటెలు అవుతుంది అన్నమాట. ఇది తీసేసుకొని ఇది ఇలా వేసేసుకుంటే మళ్ళీ దీన్ని 2 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేయకుండా మాత్రం మనం పెట్టుకోకూడదు. కనుక ఇలాగ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను. నేను త్వరలోనే మళ్ళీ చేయడానికి చూస్తాను. మంచి వీడియోలు చేయాలనుకుంటాను కానీ అవ్వట్లేదు. నేను ఇంకా మా కూరగాయలు ఇవన్నీ కూడా నేను ఎక్కువ బయట నెయ్యి కానీ కూరగాయలు ఇవన్నీ ఏమీ కొనను.